దీని టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. నమస్తే అండి, నేను సునీతను. ఈ రోజున చికెన్ ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చేసే విధానం చూపిస్తానండి. ఈ చికెన్ కేజీ తీసుకున్నాను. దీనికి కావాల్సినవి చూద్దామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 2 స్పూన్లు తీసుకున్నాను. పెరుగు 1 కప్పు, పెరుగు, పసుపు, కారం అండి ఇది 2 స్పూన్లు తీసుకున్నాను ఫుల్గా కారం. కస్తూరి మేతి ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. సరిపడా సాల్ట్, మన స్పైసీ కోసం 1 స్టార్ ఫ్లవరు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 నిమ్మ చెక్క. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఒక గిన్నె తీసుకోండి. ఇది మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి చికెను. దీంట్లో 2 స్పూన్స్ నూనె వేసుకుందాం. ఆయిల్, ఒక ఖాళీ గిన్నెలో నూనె వేసేసాను కదండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం, చిటికెడు పసుపు వేసేసుకుందాం. స్పైసీస్ తీసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ తీసుకున్నాను, వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 2 స్పూన్స్ అనమాట, ఇవి కూడా వేసేసుకుందాం. పెరుగు వేసేసుకుందాం. నిమ్మ చెక్క అండి పిండుతున్నాను. 1 బిర్యానీ ఆకండి. ఈ కస్తూరి మేతి కొంచెం మీరు చేతులు వేసుకుని నలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. ఇది అరగంట నుంచి గంట వరకు మనం ఇలా మ్యాగ్నేట్ చేసి అట్టు పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పీసులు వేసేసుకుందామండి. చికెన్ పీసులు వేసేస్తున్నాను. ఈ కడిగి పెట్టేసానండి ముందే శుభ్రంగా. దీన్ని వేసేసుకుందాం. ఇలా వేసిన చికెన్ ఇదంతా ఈ మసాలా అంతా పట్టే వరకు మనం కలుపుకోవాలండి. ఇలా చేయటం వల్ల మొక్కల్లోకి ఈ మసాలాను, కారం, ఉప్పు వెళ్ళి చాలా బాగుంటుంది. మొక్కకు పట్టే వరకు కలుపుకోవాలి. అన్ని వైపులా కలుపుకోవాలి. కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక గంట సేపు పక్కన పెట్టేసి ఉంచేసుకుందాం. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్న చికెన్ అండి మనం మూత వేసేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై కోసం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి. ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసి గంట అయిందండి. ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం, చికెన్ ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. నేను ఐరన్ బాండీ పెట్టాను, కేజీ చికెన్ కదా. దీంట్లో 5 గరిటెల నూనె వేసానండి. ఎక్కువే పడుతుంది ఈ ఫ్రైకి. ఇప్పుడు నేను 5 చిన్నుల్లిపాయలు తీసుకున్నాను, అవి కట్ చేసేసుకున్నాను. పెద్దవి అయితే 2 సరిపోతాయి. ఆయిల్ కాగిందండి, వేసేసుకుందాం. వేపుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి, ఒకసారి కలుపుకుందాం. ఈ బ్రౌనిష్ వచ్చేదాకా వేగాలండి. ఇప్పుడు చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసామండి. ఉల్లిపాయ కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ ఫ్రై కోసం అండి చిటికెడు అల్లం కూడా వేస్తున్నాను ఉల్లిపాయలో. ఇలా వేయటం వలన టేస్ట్ బాగుంటుందండి. పచ్చి వాసన పోయేదాకా వేపుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందామండి. కలుపుదామండి. చిన్న స్పూన్తో కొంచెం కారం వేసుకుందామండి. ఇలా వేయటం వలన కూర కలర్ఫుల్గా ఉంటుందండి.
వేసేసాం కదా, ఇతనే ఇలా చాలు. చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. అంత వేగాలి. ఉల్లిపాయలు ఇవన్నీ వేయలేదు అనుకోండి, చప్పగా ఉంటుంది, కొంచెం కూర తీపి వస్తుంది. అలా కాకుండా మనకి గరం గరంగా మసాలా ఫ్లేవర్తో కావాలి కాబట్టి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఇవన్నీ కళ్ళకి తిప్పేసి మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. దీంట్లో నీరు వస్తుంది కదా, అదంతా ఎగిరిపోవాలి. ఇది ఇలా నీరు వస్తుందని నీళ్ళంతా ఎగిరిపోయేదాకా మనం కొంచెం మధ్య మధ్యలో ఇలా కలయి తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఈ మ్యాగ్నేట్ చేసిన గిన్నెలో అండి కాసిన నీళ్ళు పోసాను, అవి పోసేసుకుందాం దీంట్లో. ఈ నీళ్ళు తప్ప ఇంక నీళ్ళు అవసరం లేదు. కలుపుకుందాం అంతా. మొక్క ఉడుకుతుంది కదా, ఇలా ఉడకాలి. ఉడికిన తర్వాత వేపేసుకోవటమే. మొక్క పెట్టేసుకుందాం. నీళ్ళు ఇలా ఊరినాయండి, మనం పోసిన నీళ్ళలోనూ చికెన్లో ఉన్న నీళ్ళు ఇవన్నీ ఎగిరిపోవాలన్నమాట. ఇలా కలుపుతున్నాను. ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. కలుపుకుందాం. దీంట్లో నీళ్ళని ఎగిరిపోయి వచ్చినాయండి. మనం ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నానండి. నీళ్ళని ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, మనం వేపేసుకోవటమే. ఇలా చేయటం వల్ల చాలా బాగుంటుంది కూర. దగ్గరికి వచ్చే వరకు ఇలా వేపేసుకోవటమేనండి అంతా. అడుగు మానేయకుండా చూసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేశాను కదండి, వేసేసుకుందాం. ఇలా సన్నసగం వేపుకోవాలండి. ఫ్రై అయిపోయి వచ్చిందండి, వేగుతుంది కదా, చక్కగా సిమ్లో పెట్టి వదిలేసాను. చక్కగా వేగుతుంది అనమాట. ఇలా ఉల్లిపాయలో కూడా మనం ఉప్పు కారం పసుపు అల్లం వేసుకోవటం వలన కలర్ బాగుంటుందండి. ఇది కలర్ఫుల్గా ఉంటుంది. క్లైమేట్ బాగా చల్లగా ఉందండి, వర్షం వచ్చేటట్టు. చికెన్ ఫ్రై దగ్గరికి వచ్చేసిందండి, అయిపోవచ్చింది. ఇలా వేపేసుకోవటమే.
కాస్త మనం గరం మసాలా వేసుకుందాం, 1 స్పూను. కలుపుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి. కలుపుకుందాం. అంత కలర్ తిప్పుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకుందామండి. కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం. చక్కగా వర్షం పడుతుందండి. చూద్దామండి ఒక నిమిషం. చికెన్ రెడీ అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. కట్టేసుకుందాం స్టవ్. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. ఇలా వేగితే చాలు, కట్టేసుకుందాం స్టవ్. ఇలా చేయడం వలన ఇది లోపలికంటే మసాలా వెళ్ళి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముక్క కూడా మెత్తగా స్మూత్గా ఉంటుందండి. చూద్దాం. స్టవ్ కట్టేస్తున్నాను ఫస్ట్. టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఈజీ మెథడ్తో చేశాం కదా, చూసారా ఇలా పట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి. బాయ్.